హలో అండి అందరికీ. నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. ఇది నా కథ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి కథ. మన ఆమె కథను ఆదరిస్తారని నమ్ముతూ మీ నీలవేణి. పెళ్ళి అనేసరికి ఏ ఆడపిల్లైనా అత్తారింటిని చాలా అందంగా ఊహించుకుంటుంది. కనీ పెంచిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన అన్నా చెల్లుల్ని, 20-25 పెరిగిన సొంత ఇంటిని, అయిన వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. తాను అడుగుపెట్టబోయే ఇంటిని ఒక మమతల కోవెల్లా అనుకుంటుంది. ఎలాంటి సంబంధం లేని అత్తారింట్లో ఉన్న మనుషులందరినీ తన సొంత మనుషుల్లా భావిస్తుంది. అలా అనుకునే నేను కూడా కొండంత ఆశతో అత్తారింట్లో అడుగుపెట్టాను. కానీ నాకక్కడ ఎదురైనవన్నీ ఎదురు దెబ్బలే. పెళ్లికూతురుగా అడుగుపెట్టిన మొదటి రోజు ఆ ఇంట్లో ఏ ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వును చూడలేకపోయాను. నన్ను ప్రేమతో ఆహ్వానించే వాళ్ళు ఒక్కరూ లేరు ఆ ముంగిట్లో. మొదటి రోజే నాకు ఎదురుపడిన చేదు అనుభవం అది. సంతోషంతో నిండాల్సిన నా గుండె గుబేలు మంది. ఇక మీదట ఈ ఇంట్లో నా ప్రయాణం ఎలా ఉంటుందో అని బెంగ మొదలైంది. అమాయకత్వంతో పెళ్లి చేసుకొని, ద్వేషించే మనుషుల మధ్య ఒడిదుడుకులను ఎదుర్కొని, పరిస్థితులను అర్థం చేసుకొని, నెమ్మదిగా అందరినీ ఎదుర్కొని, భగవంతుడి సైతం పెట్టిన బాధలను తట్టుకొని ఎలా నిలబడ్డాను, నా జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను, నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనే విషయాలు ముందు వచ్చే వీడియోల్లో మీతో షేర్ చేసుకుంటానండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.